హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా కనిపించి. ఈరోజు మీ ముందుకు వచ్చాను. మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఎక్కువ హార్వెస్ట్లు తీసుకోవాలి, ఇలా ఎక్కువ ఫ్లవర్స్ అయితే మీరు కోసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చాయో? గార్డెన్లో ఫ్లవర్స్ ఉంటే మనకు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ పెట్టే వాళ్ళందరూ మోస్ట్లీ ఉమెన్ అనమాట. అసలు ఎంత చక్కగా వాళ్ళు పువ్వులు ఆ హ్యాపీనెస్ పొందుతుంటే అసలు అది చూస్తూ ఉంటే కన్నుల పండగగా అనిపిస్తూ ఉంటుంది. అయితే మనం మొక్కలకి కొన్ని పోషకాలు అయితే ఇవ్వాలి. మనం పువ్వులు తీసుకోవాలన్నా, కూరగాయలు తీసుకోవాలన్నా, ఏవి తీసుకోవాలన్నా కూడా వాటికి కూడా బలం ఇవ్వాలి కదా. మనమేమో ఈ కుండీలో పెంచుతాం. కుండీలో పెంచే మొక్కలకి ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్? మనం ఇస్తేనే అవి పాపం తీసుకుంటాయి. కాబట్టి వాటి కోసం మనము ఈ యొక్క 3 ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్స్, ఈ 3 ఉంటే చాలు మీ దగ్గర. ఇది జీవామృతము. జీవామృతం ఎందుకు ఇస్తామంటే మనము ఇది కౌ మాన్యూర్ నుంచి పంచగవ్య అంటారు కదా, సో అట్లా తయారు చేసిందనమాట. సో ఈ జీవామృతంలో మీరు ఆవు పేడ, ఆవు మూత్రము, అలాగే శనగపిండి, తర్వాత దీనికి కావాల్సినటువంటి సూక్ష్మజీవుల కోసం మనము పుట్ట నుంచి తెచ్చిన మట్టి, ఇలా రకరకాలుగా ఇందులో మనము ఈ యొక్క మట్టిలో పోషకాలు అందించడానికి. ఎందుకంటే మనం వాటరింగ్ చేసినప్పుడు అంతా మట్టిలో సారం వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి వాటర్లో వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి మొక్కలు తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఆ పోషకాలని మనము ఇవ్వాలి అంటే ఈ యొక్క జీవామృతము మొక్కలకి ఇవ్వాలి. ఓకే, ఇది జీవామృతం. అండ్ అలాగే మొక్కకు కావాల్సిన బలం కోసం మనం ఇచ్చేటటువంటి మన దగ్గర దొరికే స్పెషల్ ప్రోడక్ట్, బలం కోసం మొక్కకి ఎన్పీకే మిక్స్ ఇస్తాం. మామూలుగా రైతులు ఏం చేస్తారు, అది కెమికల్స్ ఇస్తారు కదండి. కానీ ఇది వచ్చేసి అన్ని ఆయిల్ కేక్స్, తర్వాత మునగాకు పొడి, సీతాఫలం గింజల పొడి, ఇలా రకరకాలుగా మొక్కకు కావాల్సినటువంటి ఆల్ పౌడర్స్ మిక్స్ అయ్యి చేసిందే ఈ యొక్క ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ అనమాట. ఇది అందరు రైతులను కలిసి వాళ్ళ యొక్క అడ్వైజర్స్, అలాగే వాళ్ళు పండించే విధానం తెలుసుకుని ఆర్గానిక్ ఆ యొక్క రైతుల దగ్గర న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో తయారు చేసింది ఇది ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్. రిచ్ ఎన్పీకే మిక్స్. మొక్కకు కావాల్సిన బలం సరిపోతుంది. అయితే పువ్వులు ఎక్కువ రావాలా, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలన్నా, పండ్లు ఎక్కువ తీసుకోవాలన్నా మనకు పువ్వులు అయితే రావాలి మొక్కకి. సో దానికోసము ఈ యొక్క బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్. ఇది కొంచెం చాలామంది ఏంటంటే తీసుకున్న వాళ్ళు బూజు వస్తుందండి అని అంటున్నారు. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, కొంచెం మంచు కురుస్తుంది కాబట్టి వచ్చిండొచ్చు. అయితే దీనికి ఇప్పుడు నీమ్ కేక్ కూడా మేము యాడ్ చేసాము. ఇప్పుడు తీసుకునే ప్రోడక్ట్లు అయితే మీకు ఎలాంటి బూజు అలాంటివి ఏమీ రావు. అండ్ వచ్చినా కూడా మీరు భయపడక్కర్లేదు. తీసుకున్న తర్వాత కొద్దిగా మీరు ఎండలో డ్రై చేసి పౌడర్ చేసేసి బాగా ఎండబెట్టేసి మీరు స్టోర్ చేసుకోండి. దీన్ని ఒక డబ్బాలో వేసి మూత పెట్టడము ఇలాంటివి చేస్తున్నారు. అందుకని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, చెప్పేసిన. అయితే ఈరోజు యాక్చువల్గా వీడియో ఏంటంటే, నేను కొత్త ప్రోడక్ట్ ఏంటంటే ఇది సాయిల్ సాఫ్ట్నర్ అనమాట. సాయిల్ సాఫ్ట్నర్ ఏంటంటే తెలుసు కదా, మట్టి గట్టి పడిపోతుంటుంది, మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క సాయిల్ సాఫ్ట్నర్ని లిటిల్ బిట్, ఒక హాఫ్ స్పూన్ కనుక మీరు మట్టిలో వేస్తే, అది వారానికి ఒకసారి వేస్తే కనుక చక్కగా మట్టి అనేది లూజన్గా ఉంటుంది. మీరు ఈజీగా దాన్ని అప్పర్ లేయర్ని కదిలించవచ్చు. లేదంటే చాలా గట్టి పడిపోయి మనం ఇచ్చే పోషకాలు మొక్కకు అందవు, ఆ రూట్స్కి ఏరేషన్ జరగదు. ఈ ప్రోడక్ట్ గురించి ఈరోజు నేను ఎలా ఇవ్వబోతున్నాను అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తా. అండ్ మీకు ఒక వండర్ఫుల్ ఇక కిట్ ఏంటంటే, మీరు అందరూ అడిగారు కదా మాకు చిన్న కిట్ కావాలండి, మినీ కిట్ కావాలి. హెర్బల్ హెయిర్ ఆయిల్, అలాగే 100 గ్రామ్స్ హెన్నా పౌడర్, 100 గ్రామ్స్ ఇండిగో పౌడర్, ఈ 3 కూడా ఒక కిట్ అనమాట. సో చక్కగా మీరు తక్కువ కాస్ట్లోనే మీకు వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు, మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotiNaturals.comలో మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. తెలుసు కదా, మనము ఆన్లైన్లో స్టోర్ కూడా మనకు వచ్చేసింది. మనం వెబ్సైట్లో చక్కగా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు అక్కడ ఏంటంటే డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది. మీరు వాట్సాప్ కంటే కూడా మీకు అక్కడ ఆర్డర్స్ పెట్టుకుంటే డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది. అండ్ ఇంకా మీకు మిల్లెట్స్ చాలా ఉన్నాయి, 2 తెచ్చిన. ఇదేమో రెడ్ రైస్, తెలుసు కదా, నవారా రైస్ యొక్క ఉపయోగాలు మామూలుగా ఉండవు. అండ్ ఇవి వచ్చేసి కొర్రలు అనమాట. ఈ కొర్రలు ఇంకా చాలా ఉన్నాయి, ఊదలు అవన్నీ తీసుకురాలేదు. వీటితో మనము మిల్లెట్ దోశ ఎలా తయారు చేసుకోవచ్చు, మిల్లెట్ పొంగనాలు ఎలా తయారు చేసుకోవచ్చు, కిచిడి ఎలా చేసుకోవచ్చు, ముందు వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తాను. చాలా ప్యూర్గా మీకు ఎలాంటి రాళ్ళు గీళ్ళు లేకుండా మంచిగా న్యాచురల్గా పండించినవి ఇవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇలా మీకు చక్కగా పెట్ జార్లో వస్తాయి. చాలా మేము చక్కగా మీకు ఇలా మేము ప్యాక్ చేసి పంపిస్తాము. వీటన్నిటి కోసం మీరు వెబ్సైట్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. చలో ఇప్పుడైతే మనము సాయిల్ సాఫ్ట్నర్ నేను ఈరోజు ఫ్లవర్ ప్లాంట్స్కి ఇద్దామని తీసుకొచ్చాను. నేను ఎలా ఇస్తానో చెప్తాను, మెథడ్ ఏందో చూద్దాం. అయితే మీరు ఒక్కసారి మా గార్డెన్లో ఫ్లవర్స్ ఒక లుక్ వేయండి.
ఈ సాయిల్ సాఫ్ట్నర్ ఏంటంటే చిన్న చిన్న గ్రాన్యూల్స్గా వస్తుంది అనమాట. ఈ గ్రాన్యూల్స్ని మనము ఎప్పుడు కూడా మట్టిని ఫస్ట్ ఒకసారి మీరు వాటర్ చేయాలి. వాటరింగ్ చేసిన తర్వాత ఇలా తడిగా ఉంటుంది కదండి, ఈ తడిగా ఉన్న సాయిల్ని ఒకసారి మీరు ఇలా కదిలించి మనము ఈ సాయిల్ సాఫ్ట్నర్ని కొద్దిగా నేను కొన్ని కోంబో ప్యాక్స్లో ఫ్రీగా కూడా పెడుతున్నా. ఇది మీరు తీసుకునేటప్పుడు ఒకసారి అడిగితే కనుక నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. చూడండి, ఇలా కొద్దిగా స్పూన్లో తీసుకొని చూసారా, నేను ఈ మొక్కకి ఎంత ఇస్తున్నానో చూసారా మీరు, ఇంతే. దీన్ని ఇలా మొక్క మొదల దగ్గర మనము ఈ గ్రాన్యూల్స్ని ఇలా వేసేయడమే. వేసామా, అది ఆటోమేటిక్గా అది పోతుంది అనమాట. దగ్గర నుంచి చూడండి మీరు, ఇక్కడ ఇదిగోండి సాయిల్ని ఎలా కలుపుతున్నాను. ఇవన్నీ ఏంటంటే మనం ఇచ్చేటటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కదండి, మొక్కకి ఎలాంటి హామ్ జరగదు. చక్కగా ఇలా సాయిల్ అనేది ఇలా కదిలిగానే లూజ్గా వస్తుంది. వానపాములు అనేవి చాలా అలాగే లైవ్గా ఉంటాయి. సో మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే అండి, అలాగే ఇలా చామంతి మొక్కలకి ఇద్దాము రండి. ఎంత బాగా వచ్చాయి చూసారా. ఈ చామంతి మొక్కను మొత్తం నేను కట్ చేసేసాను అనమాట. దీన్ని ప్రూన్ చేసేసాను. చేసిన తర్వాత మళ్ళీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి, ఎన్ని బోల్డ్ అని రోజెస్, చామంతులు చక్కగా హెల్దీగా పెరుగుతాయి మొక్కలు. ఇదిగోండి, ఈ సాయిల్ ఒక్కసారి ఇలా పైన కదిలించాలి. కదిలించిన తర్వాత దీన్ని స్పూన్తో నేను ఎంత ఇస్తున్నానో మీరు చూడండి, ఎందుకంటే మళ్ళీ ఎలా ఇవ్వాలని అడుగుతారు, అందుకని చెప్తున్నా. ఇదిగోండి, వాటర్లో నానబెట్టాల్సిన అవసరం లేదు. మొక్కకి మీరు ఇట్లా సాయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అంతే, హాఫ్ స్పూన్ ఇస్తే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. దీన్ని ఒకసారి మళ్ళీ మట్టి తడిగా ఉండాలండి. మట్టి మాత్రం మీరు ఆల్రెడీ వాటరింగ్ చేసి ఉండాలి, ఆ మట్టిలో మాత్రమే దీన్ని వేయాలి. ఓకే, దీనికి ఇంకా ఇక్కడ మనం గులాబీ మొక్క చూసారా, చక్కగా ప్రూన్ చేస్తే ఎంత ఫ్రెష్గా చిగురు వస్తుందో చూడండి. ఎండిపోయిన ఆకులు కూడా చక్కగా వస్తున్నాయి. సో ప్రతి గులాబీ మొక్కలకి కానీ పూల మొక్కలకి అన్నిటికీ హ్యాపీగా మీరు ఇది ఇచ్చేయండి. వాటి సాయిల్ అసలు టెక్స్చరే చేంజ్ అవుతుంది. ఇదిగోండి, ఇలా వేసేస్తాను. చాలా సింపుల్, అంతే. మట్టిని ఇలా ఒకసారి మళ్ళీ కదిలించాలి. ఇంకా మళ్ళీ వాటరింగ్ అది చేయొద్దు, నెక్స్ట్ డే చేయండి వాటరింగ్. ఓకే, ఇవన్నీ పూల మొక్కలండి. ప్రతి గులాబీ మొక్క కూడా మంచిగా చిగుర్లు వస్తున్నాయి. అన్నీ ఒకసారి కచ్చి మనము పూల మొక్కలు అన్నీ మీరు ఇట్లా ప్రూన్ చేస్తూ ఉంటేనే మళ్ళీ చిగుర్లు వచ్చేసి వాటికి మంచిగా ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు మీరు మల్బరీ ఫ్రూట్స్ రాకపోతే కనుక ఇలా ప్రూన్ చేస్తే ప్రతి బ్రాంచ్కి చూడండి ఎన్నెన్ని ఫ్రూట్స్ వస్తున్నాయో, చాలా బాగా వస్తాయి. ఇట్లా వాటిని ఖచ్చితంగా మీరు ప్రూన్ అయితే చేస్తూ ఉండాలి. మొక్కలకి చేస్తూ ఉంటే కనుక మీకు కాయలు అనేవి చాలా వస్తాయండి. ఇదిగోండి ఎన్ని ఉన్నాయి చూసారా. సో దీనికి కూడా కొద్దిగా మనము సాయిల్ సాఫ్ట్నర్ అనేది ఇస్తాను, ఎందుకంటే ఇది బాగా గడ్డగట్టిపోతుందండి మట్టి. కొంచెము ఇది గడ్డగట్టిపోతుంటుంది కదండి. మనము పండ్ల మొక్కలకు కూడా అప్పుడప్పుడు కొద్దిగా ఈ సాయిల్ సాఫ్ట్నర్ అనేది మీరు వారానికి ఒక్కసారి కానీ అట్లీస్ట్ 10 డేస్కి ఒక్కసారి కానీ ఇస్తే సరిపోతుంది. నేనైతే మొక్క సైజుని బట్టి ఇస్తాను అనమాట. ఇగోండి ఇంత ఇస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. దీన్ని కూడా వేసేసాం. వేసిన తర్వాత ఒక్కసారి మనము ఇలా కలపాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు వాటరింగ్ అనేది చేసిన తర్వాతనే ఇది వేయాలి, డ్రైగా ఉన్నప్పుడు కాదు. అప్పుడు అది స్ప్రెడ్ అయిపోయి చక్కగా మట్టి అనేది లూజ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సపోటా మొక్క డ్రమ్ము. ఈ సపోటా మొక్కలో కూడా మనము కొద్దిగా వేద్దాం. మీరు స్ప్రెడ్ చేయండి, ఇట్లా వేసిన తర్వాత స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మొక్క చూడండి ఎంత ఈ చిన్న కుండీలో ఎంత బాగా పెరిగిందో, ఎంత చక్కగా ఎంత హెల్దీగా ఉందో. మనం ఇక్కడ చూడండి ఎన్ని బంచెస్ రోజెస్ వస్తున్నాయో. మనం ఇచ్చేటటువంటి ఎన్పీకే మిక్స్ కానీ ఇది జీవామృతం కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఇలా కొమ్మకి మొగ్గలు కూడా చాలా బాగా వస్తాయి. ఈ రోజా మొక్క చాలా పాతదనమాట, ఆల్ టైమ్ రోజెస్ అంటారు. ఇలాంటివి తెచ్చుకోండి రోజెస్, మీరు నాటు రోజాలు తర్వాత ఆల్ టైమ్ రోజు తెచ్చుకోవాలి. చూసారా మా గార్డెన్లో సాయిల్ ఎంత లూజ్గా ఉంటుందో, ఇట్లా అంటేనే వచ్చేస్తుంది చూడండి. ఇలా టీ పౌడర్లా ఉండాలి, అప్పుడే మొక్కలకి
మంచిగా మనం ఇచ్చే పోషకాలు అందుతాయి, ఏరేషన్ జరిగి మనము ఇలాంటి సాయిల్ సాఫ్ట్నర్స్ వేసి మనము మొక్క మొదల్లో ఇట్లా వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ ఇలా మొక్కని ఇలా మనం అప్పర్ లేయర్ కదిలిస్తూ ఉంటే మీకు కూడా ఇలాగా చక్కగా టీ పౌడర్ లాగా ఉంటుంది అనమాట. మట్టి చూడండి ఒకసారి ఎట్లా ఉందో, ఇట్లా పౌడరీగా ఉండాలి. అండ్ వానపాములు కూడా మంచి ఏరేషన్ జరిగితే మంచిగా ఎరుగుతాయి అదనమాట. ఇది మా గార్డెన్లో ఉన్నటువంటి ఈరోజు ఫ్లవర్స్ వీడియో చేశాను. చాలా అంటే చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి, బ్లూమ్ అవుతున్నాయి. అండ్ ఈ ప్రోడక్ట్ కావాలంటే మళ్ళీ ఎక్కడ దొరుకుతుందని అడగొద్దు, ఇది మన గార్డెన్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. jyothinaturals.comకి వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. వాటితో పాటు చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, చక్కగా మీరు మొక్కల్ని పెంచుకోవచ్చు. ఎంత హ్యాపీగా ఉంటుందండి ఫ్లవర్స్ వస్తే గార్డెన్లో, చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. అసలు ఆ కళ వేరే ఉంటుంది, పూల మొక్కలు ఉంటే గార్డెన్లో అంత అందంగా ఉంటుంది అనమాట గార్డెన్. సో అది ఈరోజు వ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు. ఇప్పుడు సొరకాయలు కట్ చేద్దాము. సొరకాయలు కూడా చాలా వస్తున్నాయండి. నేను హార్వెస్ట్ చేయడానికి కొద్దిగా టైం లేక మీకు క్యాప్చర్ చేయలేకపోతున్నాను, వీడియోస్ మీకు పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. ఇది వచ్చేసి సొరకాయ అనమాట, చాలా బాగా వచ్చింది కదా. నేను చిన్న కంటైనర్ కూడా సిమెంట్ తొట్టిలో వేస్తూ ఉంటాను. ఈ సొరకాయలు అయితేనేమి, తర్వాత ముఖ్యంగా క్రీపర్స్ అనమాట. క్రీపర్స్ అన్నిటికీ కూడా నేను ఇలాగే కంటైనర్స్ కొంచెం పెద్దవి ఇస్తాను. మీరు కూడా అలా పెద్ద కంటైనర్స్ ఇవ్వండి, చక్కగా పండించుకోండి, తీసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇవి వచ్చేసి పిందెలు కూడా చాలా వస్తున్నాయండి. అండ్ ఈరోజు చేసిన హార్వెస్ట్ ఇది. ఇన్ని చిక్కుళ్ళు అయితే కోసాను నేను. అలాగే పచ్చిమిర్చీలు, తర్వాత పచ్చడి వంకాయలు, నల్ల వంకాయలు, అలాగే గుత్తి వంకాయలు, 2 సొరకాయలు, నిమ్మకాయలు. అండ్ ఈరోజు ఇంకొక ఫ్రూట్స్ ఏంటంటే, నేను చూసారు కదండి, నేను పండించినటువంటి రేగిపళ్ళు, గంగరేగిపళ్ళు అంటారు కదా, అవి. సో ఇన్నైతే తీసుకున్నాను. అండ్ చిక్కుళ్ళు అయితే రకరకాల చిక్కుళ్ళు ఉన్నాయి ఇందులో. ఇది కనుపు చిక్కుడు, అండ్ ఇవన్నీ వచ్చేసి ఆల్ టైమ్ చిక్కుడు. చూసారు కదా, మంచి గింజలు అయితే ఇందులో ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉందండి హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం జ్యోతి గార్డెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. jyothinaturals.comలో ఆర్డర్ పెట్టండి. ఉంటా మరి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి.